సో ప్రతి క్లాస్లో ఎంతో కొంత మనము ప్రీవియస్ క్లాసెస్ ని రికలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. సో మరి అంతా కూడా మనము రికలెక్ట్ చేయడానికి సమయము సరిపోదు కనుక మనం ముందుకు వెళ్తూ ఉంటాము. పోయిన నిన్నటి క్లాస్ లో మనము రక్షణలో జరుగుతున్న రక్షణ యొక్క ఏమంటాము ప్రతిఫలాలు, రిజల్ట్స్ ఆఫ్ సాల్వేషన్ చూసాం కదా. అసలు రక్షణ మనకి ఎలా వచ్చిందో చూసాము. అందులో త్రియేక దేవుని యొక్క పాత్ర చూస్తూ వచ్చాం. తండ్రి ఎంపిక చేసుకుంటే కుమారుడు రక్షణ కార్యాన్ని నెరవేర్చడము, ఏదైతే కుమారుడు చేశాడో ఆ యొక్క రక్షణ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి రియాలిటీలోకి అన్వయింపచేస్తాడు. ఓకే, తన కుమారుణ్ణి మహిమపరచడం, ఆయన ప్రభుత్వంకు ప్రభుత్వం క్రిందకు మనల్ని తీసుకురావటం, ఆయన పోలికలోనికి తీసుకురావటం, ఈ రక్షణను మనకు అన్వయించి అప్లై చేసి మనం దాన్ని అనుభవించేలాగా చేయటం పరిశుద్ధాత్మ యొక్క పని కదా. దీన్ని ఏమంటామంటే ఒక మాట చెప్పాలంటే హీ మేక్స్ క్రైస్ట్ వెరీ రియల్ టు అస్. థియరిటికల్ గా కాదు, కానీ ఇది మన 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 జీవితాలకు ఎట్లా అప్లై చేసుకోవచ్చో, ఎలా మనల్ని ఆ మహిమలోనికి పరిశుద్ధత ద్వారా ప్రవేశింప చేయొచ్చో పరిశుద్ధాత్మ యొక్క కార్యం అదంతా కూడా. అయితే ఈ రక్షణ ఎలా వచ్చిందో చూసాం. 2 మీన్స్ కదా. మనము మారు మనస్సు, విశ్వాసం. మారు మనస్సు గురించి మనం డీటెయిల్ ఆల్రెడీ చూసాము. తర్వాత విశ్వాసం కూడా, నిజమైన విశ్వాసం యొక్క లక్షణాలు మనం చూసాం. తర్వాత దట్ ఈస్ కాల్డ్ సేవింగ్ ఫెయిత్ అని మనం చూసాము. దాని తర్వాత చూస్తే అవి రెండు కూడా వన్ టైం యాక్ట్స్ కాదు, బట్ దే మస్ట్ కంటిన్యూ. ఓకే, టిల్ వి బికమ్ లైక్ హిమ్. ప్రభు రాకడ వరకు కూడా ఈ రెండు కూడా కొనసాగుతూ ఉండాల్సిందే. ఎవ్రీడే, డే టు డే మనము చేస్తూ వస్తామని కూడా చూసాం. ఇంకా ఈ రక్షణలో ఏం జరిగింది లోతుగా మనము గమనిస్తే, రక్షణలో మన పాప క్షమాపణ జరిగింది. సింపుల్ గా ప్రభువును క్షమించని పదం వాడతాం. ఇట్ ఈస్ నాట్ సచ్ సింపుల్ థింగ్ యాక్చువల్లీ. మన పాపములు క్షమించబడటానికి అంత ఈజీగా ఆయన క్షమించడం కుదరదు. ఆయనకి ఒక చట్టం ఉంది, ఆయనకు ఒక న్యాయమైన ఒక ఏమంటాము ఆయన యొక్క లా ఉంది ఆయనకి. దాని ప్రకారము ఎవరిని అంత ఈజీగా క్షమించడం కుదరదు. సో అయితే ఈ క్షమాపణ మనకి ఎలా వచ్చిందో చూసాం. గ్రీకు 2 పదాలు కారిజోమాయ్ అన్న పదం నుంచి, అంటే కృపలో నుంచి రక్షిస్తూనే ఏం చేశాడు ఆయన, రుణమును క్యాన్సిల్ చేశాడు. ఎలా క్యాన్సిల్ చేయగలడు? ఎందుకంటే సమ్వన్ హ్యాస్ పెయిడ్ కనుక, తన కుమారుడు మన యొక్క రుణాన్ని పే చేశాడు కనుక, చెల్లించాడు కనుక మనల్ని ఆయన పోనిచ్చాడు. అది కూడా కృపనే. ఆయన యొక్క ప్రణాళిక, అనాది కాలంలో ఆయన ప్రణాళిక. తర్వాత అఫీ మెయి అనే పదం నుంచి మనము పోనిచ్చుట, విడుదల ఇవ్వటం, బందీలుగా ఉన్న మనల్ని పోనిచ్చాడు, లెట్ దెమ్ గో అన్నట్లుగా. ఇలా మనం చూసాం నిర్వచనము. తర్వాత ఇది 2 రకాల క్షమాపణలు, చట్టపరమైనది, రెండవది ఏమంటాము పేరెంటల్ ఫర్గివ్నెస్. అంటే ఒక తండ్రి కుమారుణ్ణి క్షమించినట్లుగా. ఆయన చట్టపరమైనదేమో సిలువలో ఆయన చేసిన కార్యమును బట్టి మనకి ఆ క్షమాపణ దొరికితే, వన్స్ వీఆర్ ఫర్గివెన్, క్లీన్ చిట్ వచ్చిన తర్వాత, మనం రక్షించబడిన ఆయన బిడ్డలుగా మారిన తర్వాత కదా. నేను ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మన పిల్లలు ఒక గాజు గ్లాస్ పగలు కొడితే తీసుకెళ్లి వాడిని జైల్లో పడేయం మనం కదా. వాడిని మనం మరణానికి అప్పగించాం. సో మిగతావన్నీ కూడా ఆయన తన ప్రేమను బట్టి మనల్ని యాక్సెప్ట్ చేసుకుంటూ, మనల్ని సరిచేస్తూ, క్షమిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. దాన్ని చూసాం మనం కదా. ఇంకా ఈరోజు ఇంకొక అతి ప్రాముఖ్యమైన విషయం, దత్తపుత్రత్వము. వీఆర్ ఏమంటాము అడాప్టెడ్ సన్స్ అండ్ డాటర్స్ గా చేసుకున్నాడు మనల్ని. ఆయన కుమార ఆత్మను మనకిచ్చి మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం పిల్లలు. సో వన్ ఆఫ్ ద ప్రొఫౌండ్ ఏమంటాము అండర్స్టాండింగ్స్ లేకపోతే టీచింగ్స్, క్రైస్తవ
సిద్ధాంతం ఇది. దీన్నే కోర్ డాక్ట్రిన్స్ అంటాం. మిగతా ఏ మతంలో ఏమంటే ఫిలాసఫీస్ లో ఇటువంటి విషయాలు దొరకవు ఎక్కడ కూడా. యూ కెనాట్ ఈవెన్ హియర్ జనరల్ గా. మరి ఏమంటాం, అసలు మనకి ఏమి చేస్తాడు రక్షణలో, ఈ కార్యాలు, ఈ లోతైన కార్యాలు వినటానికి కూడా జనరల్ గా మనకు దొరకవు. అందుకే కేర్ఫుల్ గా ప్రతి మాట, ప్రతి ఇది కూడా మనం సుస్పష్టంగా నేర్చుకోవాలి. ఏమైతుంది, ఎందుకు నేను తెలుసుకోవాలి, క్షమాపణ విలువేంటో మనకు తెలుసుకోవాలి. అసలు రక్షణ ఎంత గొప్పదో, ఎందుకు ఆ ఫ్రేజ్ వాడాడు హెబ్రీ పత్రికలో, ఇంత గొప్ప రక్షణ. రక్షణ ఊరికనే రాలేదు, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. ఉచితంగా వచ్చింది, కానీ అది చీప్ కాదు. దర్ ఇస్ అ డిఫరెన్స్ అనమాట. ఉచితంగా వచ్చేవన్నీ మనం చీప్ అనుకుంటాం. నో. అందుకే బయట ఏమంటే ఉచిత లేకపోతే చౌక దుకాణాల్లో మనము దాన్ని చాలా చీప్ గా చూస్తాం. తెల్ల రేషన్ కార్డు వెళ్ళి తీసుకున్నట్లుగా కాదు ఇది. ఇది ఉచితమే, కానీ చీప్ కాదు, వెరీ కాస్ట్లీ అని అర్థం చేసుకోవాలి. సో ఏమైతుంది, వెన్ వీ నో దీస్ థింగ్స్, దట్ ప్రొడ్యూసెస్ ఫెయిత్ఫుల్నెస్, దట్ ప్రొడ్యూసెస్ కమిట్మెంట్. మన హృదయాలు నిజంగా కృతజ్ఞతతో నిండుతాయి. దేవుని పట్ల ఆరాధన మన హృదయాల్లో నిండుతుంది. మనం మన రక్షణని మనం సీరియస్ గా తీసుకుంటాం. అమ్మా ప్రభువా, నువ్వు నా కోసం ఇంత చేసావా, నేను లైట్ గా జీవించగలను. సో మన జీవితాలు సరిచేయబడతాయి అన్నమాట. సీరియస్ ఒక కమిట్మెంట్ మనము మన జీవితాల్లో మనం కలిగి ఉండడానికి సహాయం అవుతుంది. సో ఈరోజు 2 విషయాలు నేను మీ ముందు కొంచెం విపులంగా తీసుకుని వస్తాను. ఒకటి దత్తపుత్రత్వం గురించి, తర్వాత రెండోది క్రీస్తుతో ఏకమై ఉన్న అనుభవాలు. ఇవి జరిగాయి రక్షణలో. నిన్న క్షమాపణ చూసాము. ఈరోజు నాట్ జస్ట్ ఫర్ గివెన్, జస్ట్ క్షమాపణ కాదు, అది పాత నిబంధనలో కూడా జరిగింది. కానీ ఇక్కడ మచ్ మోర్ దాన్ దట్. ఏంటంటే హీ యాక్సెప్టెడ్ అస్ యాజ్ హిస్ చిల్డ్రన్. ఎందరైతే యేసును అంగీకరిస్తారో వారికి ఆయన పిల్లలు అవటానికి ఆయన అధికారం ఇచ్చను అనేసి. సో చూద్దాం ఏంటి దత్తపుత్రత్వం అనే విషయం గురించి కొంచెం డీటెయిల్ గా. ఇది కూడా ఒక గ్రీక్ వర్డ్ హ్యూయోథెసియా అనే పదం అంట, ఒక రూట్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. దాని అర్థం ఏంటంటే లీగల్ చైల్డ్ అని అర్థం. ఓకే, ఇది ఇట్స్ ఒక లీగల్ ప్రొసీజర్ ఉంది. మనము ఈరోజు ఎవరికైనా పిల్లలు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఒకరిని దత్తత తీసుకుంటారు కదా. జనరల్ గా గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ ని ఏర్పాటు చేసింది. సో ఆ పర్టికులర్ బిడ్డని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి మేము అడాప్ట్ చేసుకున్నాము అని కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ యొక్క ఏమంటాం స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు పెట్టుకోవడం, అగ్రిమెంట్స్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ లీగల్ ప్రొసీజర్, చట్టపరమైన ఒక ప్రక్రియ అన్నమాట. ఇందులో ఎవరినైతే దత్తత తీసుకోవడం జరుగుతుందో ఆ కుమారుడికి, దత్తపుత్రుడికి, ఆ పుత్రికకి సంపూర్ణమైన సమస్త హక్కులు, సమస్త విధమైన ఆధిక్యము కలుగుతుంది. And these adopted children, they will enjoy every privilege అన్నమాట as the biological son. నిజంగా కుమారుడికి ఎటువంటి హక్కులు ఉంటాయో ఈ దత్తపుత్రుడికి కూడా సమాన హక్కులు ఉంటాయి. అసలు ఇది ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు వారేమో ఈజ్ ఓన్ బిగాటెన్ సన్. యేసుక్రీస్తు తండ్రికి కదా జనితైక అద్వితీయ కుమారుడు. మనమందరికీ కూడా క్రీస్తు వారికి ఎటువంటి హక్కులు, ఎటువంటి ప్రివిలేజెస్ బీయింగ్ ద సన్ ఉన్నాయో మనందరికీ కూడా సమానమైన హోదా, సమానమైన పరపతి, హక్కులు, ప్రివిలేజెస్ మనకి ఇవ్వబడ్డాయి. యోహాను 17 చూస్తాం, తీయాల్సిన అవసరం లేదు కానీ తండ్రి యేసుని ఎలా ప్రేమించాడో మనల్ని కూడా అలానే ప్రేమించాడు. నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఎంత అద్భుతమైన విషయం ప్రియుల. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ ని మనము చూద్దాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చూస్తే ఇది దేవుని యొక్క ఎన్నిక అని అర్థమవుతుంది. నువ్వేం చేయలేదు, నేనేం చేయలేదు. చదువుదాం ఒక్క వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, ఇది తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఎవ్రీ వర్డ్ హస్ సచ్ వెయిట్. దయా సంకల్పము, ఇది తన చిత్త ప్రకారం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారా
చూడండి, ద్వారా కొరకు 2 పదాలు ఉంటాయి ఎప్పుడు మీరు గమనించిన. ద్వారా అన్నప్పుడల్లా అది త్రూ జీసస్ క్రైస్ట్. అండ్ ఎవరి కొరకు, ఫర్ అనేది ఎప్పుడు కూడా ఫాదర్ కి అనమాట. ఫర్ హిమ్ త్రూ జీసస్ క్రైస్ట్ అర్థం చేసుకోవాలి. మనలను ముందుగా తన కోసం ఎప్పుడంట? ముందుగా, అనాదిలోనే ఏర్పాటు చేసుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును ఒక దినమున పరిశుద్ధులుగా నిర్దోషులుగా తండ్రి ఎదుట నిలబెట్టాలని. ఓకే, సో దిస్ ఈస్ గాడ్స్ సావరెన్ చాయిస్ అని చూసాము. దేవుని యొక్క ఎలక్షన్ మొట్టమొదటి పాయింట్ ఇది. రెండవది చూస్తే ఈ యొక్క అడాప్షన్ ఎలా జరిగిందంటే, సింపుల్ గా రాబిడ్డను వచ్చి నా కుమారుడిగా ఉండు అంటే జరగదు. ఫర్ దట్ హీ హ్యాడ్ టు పే ఎ లార్జ్ సమ్, చాలా వెల చెల్లించాడు. గలతీ 4:4-5 వచనాలకు చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 4:4-5 వచనాలు. విమోచన ఫలితం అంటాం దీన్ని. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని, అది తండ్రికి అభిష్టం, మనం దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. నాయన తండ్రి అని పిలవటానికి హక్కు ఎలా వచ్చింది? తన కుమారుని ఆత్మను మనకి ఇవ్వటం ద్వారా, ధర్మశాస్త్రము కింద ఉన్న వారిని విమోచించటం కొరకు. అంటే ఏమంటాం? హీ పర్చేస్డ్ us, దేవుడు కొన్నందున అని అర్థం చేసుకోవాలి. అండ్ మూడవ విషయం చూస్తే రోమపత్రిక 8:5 వచనం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఒక్క సెకండ్ అండి. రోమపత్రిక 8:5 అని చెప్పానా? నాట్ 5. చూడండి. సరే 15, 5 కాదు 15. ఏలయనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొంది, మీరు దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఆ ఆత్మ కలిగినందున దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం, అబ్బా అని పిలుస్తున్నాం. అబ్బా అంటే యాక్చువల్ గా పదము మోస్ట్ ఇంటిమేట్ వర్డ్ అనమాట. మనం ఏమని పిలుస్తాం? కొద్దిమంది మనకి కర్నూలు సైడ్ అబ్బా అని పిలుస్తారు ఫాదర్. మీరు విన్నారా లేదు? పప్పా అని కొద్దిమంది అంటారు. డాడ్ అని పిలుస్తాం. యాక్చువల్ గా మీనింగ్ అది. ఓకే, పితాశ్రీ లేకపోతే జనక అని ఎవరిని పిలుస్తారా తండ్రిని? అది 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 ఏంటంటే సాంస్క్రిట్ లో చాలా ఏమంటాము డిఫరెంట్ వర్డ్. అట్లా పిలవం మనం మన తండ్రుల్ని. పప్ప అంటాం, నాన్న అంటాం, డాడ్ అని పిలుస్తాం. సో అంటే ఏంటి? సంథింగ్ విచ్ షోస్ వెరీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనమాట, వెరీ క్లోజ్. యూ కెన్ కాల్ హిమ్ డాడ్, అబ్బా అని పిలవటం. ఎవరు పిలవలేరు, వేరే వాళ్ళు అలా పిలవలేరు. దేవుడు మనకి తండ్రి అయ్యాడు. తద్వారా కిందకి వద్దాం. ఇంకా మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా, ఆత్మ తానే మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు తన కుమారుని ఆత్మను, అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మను మనకి ఇచ్చాడు తండ్రి అని దేవుడు. సో యేసుక్రీస్తు వారు మనకి ఏమైపోయాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఆయన తండ్రి, ఆయన ఆత్మను మనం కలిగితే యేసు ప్రభు వారికి మనము అన్న తమ్ములం అయిపోయాం. వీఆర్ ఆల్ ద లిటిల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. సో తండ్రి ఈయనేమో మనకు అన్న అయిపోయాడు యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్ముడు ఏమైపోయాడు? సాక్షి అయిపోయాడు. ఆయన విట్నెస్ చేస్తాడు. ఫాదర్ జీసస్ బికేమ్ అవర్ బ్రదర్ అండ్ క్రైస్ట్ హోలీ స్పిరిట్ ఈజ్ ద విట్నెస్. చాలా మంది ఎవరిని బిడ్డలు నన్ను అడుగుతారు, అన్న అసలు నేను రక్షించబడ్డాను, నాకు భయం వేస్తుంది, నాకు ఎక్కడో ఒక అష్యూరెన్స్ లేదు, నాకు ఎట్లా నాకు తెలుస్తుంది అనేసి. ఎవ్వరు నీకు అష్యూరెన్స్ ఇవ్వరు. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడే నీకు ఆ అష్యూరెన్స్ ఇస్తాడు. నేను అంటాను అప్పుడు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు చెప్పు అనేసి. ప్రేయర్ లో తండ్రిని పిలుస్తున్నావా లేకపోతే యెహోవా ఎలోహిం అంటున్నావా? జ్యూస్ ఇజ్రాయిల్ ఎప్పుడు దేవుని తండ్రి అని వాళ్ళు పిలవలేకపోయారు.
దే ఫియర్డ్ టు కాల్ హిమ్ డాడ్. పిలవలేరు వాళ్ళు ఎవ్వరు కూడా. ఒక ముస్లిం స్త్రీ సాక్ష్యం కూడా మనం వింటాం, బిల్కిస్ షేక్ అని. ఆ పుస్తకం యొక్క టైటిల్ ఏంటి తెలుసా? ఐ డేర్డ్ టు కాల్ హిమ్ డాడ్. నేను ఆయన్ని తండ్రి అని పిలవటానికి నేను సాహసించాను అనే ఒక టైటిల్ తో ఆవిడ తన జీవిత చరిత్ర రాస్తుంది. దేవుడు మనకి తండ్రి అయ్యాడు. ఇంకా చూస్తే రోమపతి 8:23 చూద్దాము. ఈ కుమారత్వము టెంపరరీ కాదు, ఎప్పటికీ ఉంది మనకి. 8:23 అండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. దేహం యొక్క విమోచన జరిగిన తర్వాత కూడా ఈ యొక్క అడాప్షన్ కంటిన్యూ అవుతుంది. వీఆర్ స్టిల్ అడాప్టెడ్ సన్స్ ఈవెన్ ఆఫ్టర్ అవర్ బాడీస్ ఆర్ రెడీమ్డ్. ఇప్పుడు ఇది ములుగుతుంది శరీరం, ఈ శరీరంలో ఉన్నాం మనము, కానీ శరీరం నుంచి కూడా మనకి విడుదల వస్తుంది. ఇది మోర్టల్ బాడీస్ ఇమ్మోర్టాలిటీని ధరించుకుంటారు రేపొద్దున. ఈ క్షయం అనేది అక్షయతను ధరించుకున్నప్పుడు కూడా మనము ఆయన పుత్రులమే. ఇంకా మనం చూస్తే ఇది ప్యూర్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్. ఇందాక ఎఫెసీ 1లో మనం చూసాం, ఆయన కృపకు ఏమంటాము మహిమ కలుగునట్లుగా. ఇట్స్ కృప గురించిన విషయం. ఎజెకియల్ 16లో చూస్తే 3-6 వరకు అక్కడ మన స్థితి ఏంటో అర్థమైంది. అక్కడ ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని తన కుమారుడిగా చేసుకున్నాడో రాయబడింది. ఎలా ఉందంట అక్కడ? ఒక బేబీ గురించి రాయబడింది కదా, అబాండన్డ్ బేబీ. ఎజెకియల్ 16:3 అండి. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనది. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రము పోయబడలేదు. దిస్ ఇస్ అవర్ ఒరిజినల్ కండిషన్ అన్నమాట. స్పిరిచువల్ గా, ఫిజికల్ గా నీకు పేరెంట్స్ ఉండొచ్చు, అందరు ఉండొచ్చు, కానీ యాక్చువల్ మన స్టేట్ ఏంటంటే ఇది. నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నామంటే దిక్కు దివాన్ లేకుండా ఉన్నాం, అనాథుల్లా ఉన్నాం. స్పిరిచువల్ గా అబాండెండ్ అనమాట, ఆర్ఫన్స్ గా ఉన్నాం మనం. నాభి కొయ్యబడలేదు, ఉప్పు రాయబడలేదు, కడగబడలేదు. ఈ పనుల్లో ఒకటేను నీకు చేయబడలేదు, ఎవరు నీకు చేయబడిన ఎవరు నువ్వు కటాక్షింపలేదు. నీ యందు జాలిపడు వాడు ఒకడును లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడు రహస్యంగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి. అంటే ఏంటి? వాట్ ఇస్ దట్? బ్లడ్ సిగ్నిఫైస్ ద సిన్, ఇనిక్విటీ, కర్స్డ్ అన్నమాట, అబాండెండ్, ఆర్ఫన్స్ లో ఉన్నాం. నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతకమని నీతో చెప్పి. ఏం చెప్పాడైనా? లివ్ అన్నాడు. బ్రతుకు అంటే అప్పటి నుంచి మనం బ్రతకడం ఆరంభించాం. అండ్ హీ బికేమ్ అవర్ ఫాదర్. ఆమేన్. అబ్రహాము మనందరికీ విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎలాగైతే యేసునందు విశ్వాసం ఉంచుతామో మనము కూడా దేవుణ్ణి తండ్రిగా విశ్వాసము ద్వారా మనము ఆయన్ని మనం తండ్రిగా పిలవగలుగుతాము. ఇంకా మనం ఆధిక్యతలోకి వెళ్తే అడాప్షన్ యొక్క ప్రివిలేజెస్ ఏంటి? ఇట్స్ నాట్ స్మాల్ థింగ్, ఐ టెల్ యూ. ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలంటే యూ విల్ బి థ్యాంక్ఫుల్, యూ విల్ బి ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు గాడ్. గలతీ పత్రిక 4:6 తెలియపరుస్తుంది ఏంటంటే, ఇది మనకి దైవ కుమారులుగా దేవుని బీజమును మనకిచ్చి దైవ స్వభావమును కలుగజేస్తుంది, ఒక ఇన్హెరిటెన్స్ ఇస్తుంది మనకి. గలతీ 4:6 చదువుతాం ఒకసారి. మరి మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అన్న మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, నువ్వు దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడవు. అదండి, వారసుడవు. ఏంటి వారసత్వం ఇక్కడ? ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్? మనం ఎయిర్స్ అంటాం, HEIR. ఎయిర్ అంటే వారసులు. దేనికి వారసులు తెలుసా? ఇందాక సాంగ్ కూడా, మంచి సాంగ్ మనం పాడాం. నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. తన ప్రియుని స్వాస్థ్యం, తన కుమారుని స్వాస్థ్యం ఏంటి? దిస్ ఇస్ హిస్ క్యారెక్టర్, హిస్ నేచర్, దైవత్వం అన్నమాట. దైవ స్వభావము దేవుడు మనకి ఇచ్చాడు. అండ్ గలతీ 4:7 కూడా ఏం సెలవిస్తుందంటే, చదివారు 7 చదవలేదు కదా, దేవుని ద్వారా వారసులు. అందరికీ కూడా వారసులని సమాన హక్కులు అన్నమాట.
ఇప్పుడు మనం అందరం వారసులు అనుకోండి, అందరూ ఒక తండ్రి పిల్లలు అనుకోండి. తండ్రి ఏం చేస్తాడు? ఈక్వల్ గా అందరికి ఈక్వల్ ప్రివిలేజెస్ ఉంటాయి. నీకు ఎక్కువ నాకు తక్కువ ఉండవు. ఆయనకి ఆ యొక్క పక్షపాతం లేదు అని చూస్తాం మనం కదా. రోమ 8:17 కూడా ఇదే మాట చూస్తాం ఆయన వారసత్వం గురించి. చదువుదాం ఒక్క మాట. మనం పిల్లలమైతే వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. క్రీస్తు తోటి వారసులము. క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు శ్రమ పడిన ఎడల అంటే శ్రమ ఏంటి? శ్రమ క్రీస్తు వెంబడించాను. యు సే నో టు మెనీ అదర్ థింగ్స్. ఆయన వెంబడిస్తున్నావు కనుక శ్రమగానే ఉంటుంది, ఇరుకు మార్గంగానే ఉంటుంది. కానీ దాని ఎండ్ రిజల్ట్స్ మాత్రము ఇట్స్ మచ్ గ్లోరీ ఉంది అందులో కదా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చూస్తే దేవుడు స్వయంగా పలుకుతున్నాడు ఒక సంబంధం గురించి. నేను మీకు తండ్రిని అవుతాను, మీరు నాకు పిల్లలు అవుతారని ఆయన డిక్లేర్ చేస్తున్నారు. చదువుదాం అది. దేవుని ఆలయము విగ్రహం ఏం పొత్తు? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడునై ఉందును. వారి దేవుడునై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉంది. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ప్రత్యేకపరచుకోండి. యు ఆర్ మై చిల్డ్రన్, ఐఎమ్ ద హోలీ వన్. మీరు వాళ్ళతో సంబంధం లేదు, మీకు లోకంతో సంబంధం లేదు. పవిత్రమైన దాన్ని ముట్టుకోవడానికి, అపవిత్రమైనది ముట్టవద్దని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుందును. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును. వావ్, చూడండి, ఫస్ట్ నేను దేవుడు అన్నాడా? దేవుడు ఇప్పుడు ఏమైపోయాడు? రిలేషన్షిప్ చేంజ్ అయింది ఇక్కడ. ఐఎమ్ యువర్ ఫాదర్ అండ్ యు ఆర్ మై చిల్డ్రన్. యేసుక్రీస్తు వారు మగ్దలేనే మరియతో అన్న మాట ఏంటి తెలుసా? ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత మొట్టమొదటి మాట, యు గో అండ్ టెల్ మై ఫ్రెండ్స్ అన్లా, డిసైపుల్స్ అన్నట్లా, మై బ్రదర్స్ అంటున్నాడు. నా సహోదరులకు నువ్వు వెళ్ళి చెప్పు. సహోదరులం అయిపోయాము యేసుక్రీస్తు పునరుద్ధానం అవ్వగానే. అంటే ఒక సహవాసం, ఫాదర్ సన్ రిలేషన్షిప్ మనకు వచ్చింది. ఎప్పుడు జరిగింది ఈ దత్తత? సమయం ఏంటి? ఆదిలో జరిగింది. చూడండి, చాలా అద్భుతమైన విషయం. మనకి ఒక బీజం ఇవ్వబడింది, క్రీస్తు బీజం. ఈ బీజం ఎప్పటి నుంచి ఉంది? మనలో నివసించున్న క్రీస్తు యొక్క ఆత్మ ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుంచి అనమాట. 2 స్క్రిప్చర్స్, నేను ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ చూపిస్తాను. నేను ఒకసారి ఎఫ్ఎస్సి అండి 1:10 చూద్దామా? ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చూస్తే ఈ యొక్క అడాప్షన్ పీరియడ్ ఉంది, టైమింగ్స్ అనమాట. ఈ దత్తత సమయం గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడు నిజంగా యాక్టివేట్ అయింది, లేదా ఎప్పుడు నేను నిజంగా లీగల్ గా ఆయన కుమారుని అయ్యాను. 3 విషయాలు చూద్దాం మనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుడే నిర్ణయించుకున్నాడు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి, అంటే ఇటర్నిటీ బిఫోర్ అన్నమాట. ఫ్రమ్ ద ఇటర్నిటీ నుంచి, అక్కడ ముందుగా అంటే నిన్న మొన్న అని కాదు, అక్కడ ఇటర్నిటీ పాస్ట్ లో ఆయన నిన్ను నన్ను ఎంపిక చేసుకొని ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆల్రెడీ మనం ఆయన ఇన్హెరిటెన్స్ చేసేసుకున్నాడు. ఆయన అక్కడ మొదలైనది ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యం. చాలు. ఇప్పుడు ఇంకొక వచనం చూద్దాం దయచేసి. గలతీ 3:26 చూడండి. గలతీ 3:26లో ఎలా జరిగింది? మనం ఆయన విశ్వాసం ఉంచినప్పుడు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అదండి, ఒక దినం పరిశుద్ధాత్మ కార్యం జరిగి స్వార్థ ద్వారా మనం యేసుని విశ్వాసం ఉంచాము కనుక మనం ఆయన పిల్లలు అఫీషియల్ గా డిక్లరేషన్ జరిగింది. యాక్చువల్ గా ఇది ఎప్పుడు చాయిస్, ఇది ఎప్పుడు జరిగింది? ఆయన ఎంపిక ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. బిఫోర్ ఇటర్నిటీ పాస్ట్ లో జరిగింది. ఇంకా చూస్తే ఆయన రాకడ సమయంలో పరిపూర్ణమవుతుంది. పరిపూర్ణమైన తర్వాత అది ఏమంటాము, పర్పెచువల్ గా పర్సిస్ట్ అవుతుంది. అంటే కంటిన్యూ, ఎప్పటికీ మనం ఆయన కుమారులం అవుతాం. ప్రకటన గ్రంథంలో 2 పదాలు ఇవ్వబడ్డాయి మనకి. మనము సన్స్ అండ్ ప్రీస్ అనే హోదాలు ఇవ్వబడ్డాయి మనకి. నేను ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనము ఎప్పటికీ ఎలా ఉంటాం తెలుసా?
మన ఐడెంటిటీ ఎప్పటికీ ఎలా ఉంటుందో చెప్పనా? వి విల్ బి కాల్డ్ హిజ్ సన్స్, హిజ్ చిల్డ్రన్ కాదు, సన్స్ అంటే ఇంకా కొంచెం మెచ్యూర్డ్. రెండవది, వి షల్ బి కాల్డ్ యాజ్ హిజ్ ప్రీస్ట్ ఫర్ ఎవర్. ఎప్పటికీ ఆయన యాజకులుగా. 2 టైటిల్స్ మనకు మిగులుతాయి. అయితే ఈ ఒక్క మాట మనం చూద్దాము. 1 యోహాను 3వ అధ్యాయం 1-2 వచనాలు. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు అయ్యా తండ్రి మనల్ని ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడండి. దేవుని పిల్లలని పిలువబడడానికి ఆయన చాలా ప్రేమను కుమ్మరించాడు. ఎటువంటిది అది? మనము దేవుని పిల్లలమే. ఇప్పుడైతే దేవుని పిల్లలమే, అందులో అనుమానం ఏమి లేదు. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయన ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీద ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా మారుతాం తెలుసా? మూవ్మెంట్, ట్వింకిల్ ఆఫ్ ఐ ఆయన రూపంలోనికి మార్చబడతాము. ఆ రూపం ఎప్పటికీ అలా ఉండిపోద్ది అన్నమాట. ఎంత అద్భుతం! కంటిన్యూటీ. ఈ దత్తపుత్రులుగా ఉండడము ఎప్పటికీ జరిగే విషయము. ఎప్పటికీ మనం ఆయన పిల్లలమే. ఎంత అద్భుతమైన విషయం! అయితే ఈ దత్తత వలన ఇంకా మనకు వచ్చిన కొన్ని ప్రయోజనాలు చూద్దాం. ఓకేనా? ఆర్ యు రియల్లీ ఎంజాయింగ్ దీస్ థింగ్స్? ప్రభు మన కోసం చేసిన విషయాలు కదా. ఆయన పిల్లలు నిజంగా దీని విషయాన్ని అప్రిషియేట్ చేస్తారు. సో దీని ద్వారా ఆయన బిడ్డల మీద ఆయనకి జాలి కలుగుతుంది. ఒక తల్లి తన చంటి బిడ్డను చూసినప్పుడు ఎటువంటి జాలి కనికరం కలుగుతుందో. కీర్తన 103:13 వచనం చూద్దాం. ఈ పదం చాలా ఇంపార్టెంట్. జాలి అన్న పదం. తండ్రి తన కుమారులు ఎలా జాలి పడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎలా జాలిపడును. ప్రైజ్ లార్డ్. ఒకప్పుడు దేవునికి భయభక్తులు లేని వారు మనం. ఇర్మియాలో ప్రొఫెసీ ఉంది, నా పట్ల మీకు భయము కలిగించు ఆత్మ నేను ఇస్తాను. అది మరలా మనం ఇంకోసారి చూస్తాం, కవెనెంట్స్ చూస్తాం దాన్ని ఏం జరిగింది అనేది, ఆ డీటెయిల్స్. నన్ను ప్రేమించే హృదయాన్ని, నాకు భయపడే హృదయాన్ని నేను ఇస్తాను. అంటే ఈ న్యూ హార్ట్ ఏంటంటే ఆయనకి భయపడే హృదయం. ఆయన పిల్లలుగా మారిపోయాం మనం. సో ఏమైందంటే ఆయనకి మన మీద జాలి కలుగుతుంది. ప్రతి ఉదయం ఆయన నువ్వు లెగవగానే నీ పట్ల ఆయనకి నూతన వాత్సల్యత కలుగుతుంది. ఇస్ నాట్ వండర్ఫుల్? ఆయన నిన్ను కోపగించుకునేవాడు కాదు, నిన్ను అసహించుకునేవాడు కాదు. రాయపడింది క్లియర్ గా. లేవీకాండంలో చూస్తాం, ఎజెకియేలులో కూడా, మీ మీద నా మనస్సు ఏమాత్రం అసహ్యపడదు అనేసి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అసహ్యపడదు. మనము నమ్మాలి దాన్ని. హీ షోస్ మర్సీ మొట్టమొదటిగా. రెండవది, ఆయన మనకి తండ్రిగా ఉన్నందున మనకి ఒక రెఫ్యూజ్, అంటే ఏమంటాం దాన్ని, కాపుదల. సామెతలు 14:26 కూడా చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానం. ఆయన ఏమవుతాడంటే ఆశ్రయస్థానము, రెఫ్యూజ్ అంటాం ఇంగ్లీష్ కదా. మాథ్యూ 6 చూస్తాము, మీరు నా పిల్లలు కనుక, మీరు అన్యులు కాదు, మీరు దేవుని పిల్లలు కనుక. యేసుప్రభువు ఒక ప్రార్థన నేర్పిస్తున్నాడు, పరలోకమున నా తండ్రి అనేసి. సో మీరు దేని గురించి చింతపడొద్దు. ఎందుకని? యు హ్యావ్ ఎ ఫాదర్ ఇన్ హెవెన్. నేను మళ్ళీ గుర్తు చేస్తాను ఒక చిన్న కథ. 2 పిచ్చుకలు మాట్లాడుకుంటాయంట. ఏమని? ఎందుకు ఈ మనుషులు ఎప్పుడు దుఃఖపడతారు, ఏడుస్తారు, బాధపడుతుంటారు ఎప్పుడు అని అనుకుంటాయంట. ఒక పిచ్చుక అందంట వాటితో, బహుశా మనలాగా వాటికి పరలోకపు తండ్రి లేడేమో అనేసి. ఏమంటే నువ్వు దుఃఖపడటానికి, బాధపడటానికి నీకు తండ్రి లేడా చెప్పండి? ఈ లోకంలో తల్లిదండ్రులు కాదు. ఈ లోకంలో నాకు మనుషుల సహాయం వెళ్దాం, రాజులు నాకు రికమెండేషన్స్ అవసరం లేదు. యాక్చువల్లీ ఆనెస్ట్లీ నీకు ఏ రికమెండేషన్ అవసరం లేదు. ఏ గాడ్ ఫాదర్ ఈ లోకంలో నీకు అవసరమే లేదు. వి హావ్ రియల్ గాడ్ ఫాదర్. అవునా? ఆయన ఉంటే నువ్వు దుఃఖపడాల్సిన, భయపడాల్సిన అవసరం, విచారపడాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను పోషిస్తాడు. ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుంటామో అని నువ్వు దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. అది ఎవరు చింతపడతారంటే నాన్ బిలీవర్స్ చింతపడాలి. అది అవుట్ సైడర్స్ చింతపడతారు, నాట్ అస్. ఓకే. అండ్ 4th వన్, బహుశా మీకు ఇది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఇష్టపడకపోవచ్చు, కానీ ఇది ఒక ప్రివిలేజ్, ఇది కూడా ఒక ప్రయోజనం. ఏంటో చెప్పనా? డైరెక్ట్ వర్స్ చదువుతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకుము. ప్రభువు చేయు శిక్షను తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి
తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు. తను అది స్వీకరించడం అంట. నిన్ను దేవుడు ఒక డిసిప్లిన్ చేస్తున్నాడు అని నీకు అనిపిస్తే యాక్చువల్ గా ఆయన నిన్ను స్వీకరిస్తున్నాడని అర్థం చేసుకో. కొట్టివేయట్లా, నిన్ను రిజెక్ట్ చేయట్లా. అది మంచిదా కాదా? చాలా మంచిది. ఆయన తండ్రి శిక్షించకపోతే ఒక కుమారుణ్ణి, ఆ కుమారుడు కాడు, అతను ఏమవుతాడు? ఇల్లెస్టిమేట్ చైల్డ్ అనే పదంలో దుర్బీజుడే కానీ అతడు కుమారుడు కాడు అని రాయబడింది. సో మనం వెళ్తున్న శ్రమానుభవాలు ఆయన అనుమతిస్తున్నాడు, ఆయన కేర్ తీసుకుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి. అంతేగాని అది ఆయన నీ మీద కోపము, నీ మీద ద్వేషము కానే కాదు. దట్ షోస్ ఓన్లీ హిస్ లవ్. నేను అంటాను, గాడ్స్ లవ్ కి ప్రూఫ్ ఏంటంటే నాట్ ద బ్లెస్సింగ్. నీ ప్రార్థనకు జవాబు రావటము కాదు, నీకు బ్లెస్సింగ్ అంతకంటే కాదు. దేవుని ప్రేమకు పర్ఫెక్ట్ రుజువు ఏంటంటే ఆయన నన్ను డిసిప్లిన్ చేస్తాడు. ఇప్పుడు నా కుమారుడు కాదని నాకు ఎలా తెలుస్తుంది? మీకు ఉదాహరణ చెప్తాను. ఒక 10 మంది పిల్లలు కొట్టుకుంటున్నారు అనుకోండి, లేకపోతే ఒక 5-6 మంది పిల్లలు ఒక చోట గొడవ చేస్తూ కొట్టుకుంటా ఉన్నారు. అందులో ఫినిహాస్ కూడా ఉన్నాడు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. నేను వెళ్ళి ఎవరిని కొడతాను? ఫస్ట్ ఫినాన్స్నే కొడతాను, వేరేవాడిని కొట్టను. నేను ఎవరిని కొడతానో వాడు నా కుమారుడు అని అర్థం చేసుకోవాలి. పక్కింటోని కొడితే వాడు ఊరుకుంటాడా? నో. నా కుమారుని కొట్టే హక్కు నాకు ఉంది అని అనుకుంటా. దేవుడు కూడా ఒక హక్కుని, ఆయన ఒక ఒక ఏమంటాం, ఆయనకు ఒక లిబర్టీ ఉంటుంది. దిస్ ఈజ్ మై చైల్డ్, ఐ వుడ్ డిసిప్లిన్ హిమ్ అనేసి. అదే మీరు గమనించిన కయ్యుణ్ణి దేవుడు కొట్టల, పంపించాడు. తర్వాత ఎవరు ఏశావుని వదిలేశాడు. దేవుడు వాళ్ళని వదిలేశాడు. దేవుడు వదిలేయకూడదు మనల్ని ఎప్పుడు కూడా. దేవుడికి మహిమ. దట్స్ అనదర్ ఇంపార్టెంట్ ప్రివిలేజ్ బీయింగ్ హిస్ చిల్డ్రన్ అన్నమాట. అండ్ ఎన్నటన్నిటికీ ఆయన విడిచిపెట్టడు అనేది అర్థం చేసుకోవాలి. 94వ కీర్తన 14వ వచనం చూద్దాం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, ఎప్పటికీ కూడా. తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. హీ ఈస్ సో ఫెయిత్ఫుల్. ఆయన తన నిబంధనను కొనసాగించువాడు. దో వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్, హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్ టు హిస్ ఏమంటాం కవెనెంట్. ఆయన బాధ్యత స్వీకరిస్తాడు కదా. హోషేయ గ్రంథము 1:10 కూడా మనం చూద్దాం క్విక్ గా. హోషేయ 1:10, మేబీ లాస్ట్ లైన్, 2 లైన్స్ అనుకుంటా, మొత్తం కాకపోయినా. మనకు తెలుసు హెబ్రూ 3:13-5 కూడా, నేను ఎన్నడూ విడువను ఎడబాయనను ఆయనే చెప్పాను కదా. ఎందుకని? ఒక ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు. హోషేయ తీసారా? 1:10 అండి. ఇశ్రాయేలు జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారని అంటారో, జనులు పిలువబడతారు, ఆ స్థలముననే మీరు జీవం గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదాం. యాక్చువల్ గా అది మన గురించే రాయబడింది, ప్రొఫెటిక్. మనం దేవుని కుమారులు, ఒకప్పుడు దేవుని కుమారులుగా పిలువబడలేదు, కానీ ఇప్పుడు వీఆర్ ద వెరీ చిల్డ్రన్, సన్స్ ఆఫ్ గాడ్ గా పిలువబడింది. ఆయన ఎప్పటికీ ఈ విడిచిపెట్టువాడు కాదు. అండ్ రోమన్స్ 8:16, పరిశుద్ధాత్మ దేవుడు ఒక విధమైన నిశ్చయితను మనం కలుగ చేస్తాడు. చాలా సంవత్సరం లేదు వచ్చిన. సో ఆయన మన హృదయంలో ఒక టెస్టిఫై చేస్తాడు అనమాట, యు ఆర్ మై చైల్డ్ అనేసి. సో ఇంత గొప్ప కార్యాలు. అయితే ఆయన బిడ్డలుగా ఉంటే కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయని మర్చిపోకూడదు. ఎక్కడో స్లమ్లో అనాథగా రక్తంలో పొర్లుతున్నాను, దిక్కులేని వాడిగా ఉన్నాను, తిండి తిప్ప లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా నన్ను, ఆయనకు శత్రువుగా ఉన్న నన్ను ఆయన తెచ్చుకొని కడిగి తన రక్తం ఇచ్చి తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు తన కుటుంబంలో చేర్చాడు. ఒక లీగల్ రైట్ ఇచ్చాడు, నీకు పొజిషన్ ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు. ఆయన అన్ని ప్రొవైడ్ చేశాడు. ఆయన తన సింహాసనం, తన మహిమను, జీవమును, సమస్తమును ఇస్తే ఇప్పుడు ఎలా జీవించాలి నేను? ఇట్ ఆల్సో ఏమంటాం, గివ్ యూ సమ్ ఏమంటాం రెస్పాన్సిబిలిటీస్. భారత రాజ్యాంగం మనకి హక్కులే కాదు, కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చిందా లేదా?
కదా. అట్లా మనకి దేవుని బిడ్డలుగా మనకు కొన్ని బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవి ఎప్పుడు మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్, బీయింగ్ ది చిల్డ్రన్ ఆఫ్ లైట్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 12వ అధ్యాయం 35-36 వచనాలు చూద్దాం. అందుకు యేసు అంటున్నాడు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, ఇంకా కొంతకాలమే వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనక చీకటి మిమ్మల్ని కమ్ముకొనక మునుపు మీరు వెలుగు ఉండగానే నడువుడి. వెలుగు ఉండగానే నడువుడి. వీఆర్ కాల్డ్ టు వాక్ ఇన్ ద లైట్. చీకటి రాబోతున్నది, మనం పగటి వారము అని బైబిల్ సెలవిస్తా ఉంది. మనం ఇంకో చోట వెలుగు సంబంధము, వీఆర్ ద ఫ్రూ. మొదటి తెస్స 5:4-5 వచనాలు కూడా అదే రాస్తా. సారీ, ఎఫెస్ చూద్దాం ఫస్ట్. ఎఫెస్ 5:8 చూడండి. చిల్డ్రన్ ఆఫ్ లైట్ అన్న పదం రాస్తున్నాడు. పూర్వమందు చీకటి అయి ఉంటిరి, పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడైతే మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. కిందకి వస్తే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలాన్ని ఫలించాలి. ఏంటి వెలుగు ఫలము? ఫ్రూట్ ఆఫ్ లైట్ ఏంటి? మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడుచున్నది. సత్యము అను వాటితో కనపడుచున్నది. వీఆర్ కాల్డ్ టు బేర్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ అన్నమాట. ఇది బాధ్యత అన్నమాట మనకి కదా. మొదటి తెస్స 5:4-5 వచనాలకు చూద్దామా. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. ప్రభు మనకి దొంగ వలె రాడు. అంటే మనం వెలుగులో ఉన్నాం కనుక మనకు అర్థమైపోతుంది ఎప్పుడు ఆయన వస్తాడు. ఎవరికి ఆయన దొంగ వలె? నిద్రపోయేవాడికి దొంగ వలె వస్తాడు. నిద్రపోవడం అంటే అర్థం ఏంటి? కేర్లెస్ గా ఉండటం అన్నమాట. నిద్రపోయేవాడు ఎటువంటి బట్టలు వేసుకుంటాడు? ఏ బట్టలైనా వేసుకోవచ్చు. కానీ డే టైం నడిచేవాడు ఎటువంటి బట్టలు వేసుకోవాలి? ఎంత నీట్గా ఉండాలి. సో క్రీస్తుని ధరించుకొని జీవించడం, వెలుగులో నడుచుకోవడం. ఈవెన్ మొదటి యోహానులో కూడా ఉంది. అంటే విత్ ఎ క్లియర్ కాన్షియన్స్, స్పిరిచువలైజ్ చేస్తుంది దాన్ని అర్థం చేసుకుంటే, విత్ ఎ క్లియర్ కాన్షియన్స్, మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నిందారహితంగా నడుచుకోవటం. ఇది బాధ్యత ఒకటి. రెండవది, చెడును, పాపమును విసర్జించవలసినవన్నీ కూడా రెనౌన్స్ చేయాలి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, ఇందాక మనం చూసాం ఆల్రెడీ 16-18 వరకు. విగ్రహాలతో, బయలుతో, లోకంతో మీకేం పని? యు ఆర్ మై చిల్డ్రన్. అర్థమవుతుందా? మీరు నా బిడ్డలు. వాడి నుంచి వేరే మీరు జీవించాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా జీవించాలి. ఇది బాధ్యత ఆయన బిడ్డలుగా. లోకంతో కలవడానికి దేవుడు ఒప్పుకోడు మనల్ని. లోకంతో స్నేహం ఆయనకి విరోధం అని బైబిల్ సెలవిస్తా ఉంది. అండ్ అనదర్ వన్, వి మస్ట్ క్లెన్స్ అవర్ డే బై డే. 2 కొరింథీ 7:1, దేవుని భయమును బట్టి మన పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి అని బైబిల్ సెలవిస్తుంది అక్కడ. అలాగే మొదటి యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాల్లో, మీరు దేవుని పిల్లలే అయితే మీరు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ప్రతిదినము పరిశుద్ధపరచుకోవాలి. యు మస్ట్ క్లెన్స్ యువర్ సెల్ఫ్ డే బై డే. కాన్షియస్ గా ఉండాలి. కాలికి మంటండి, బురద అంటుంది అనుకోండి, అట్లానే మనం వెళ్తామా? ఎమ్మటే కాలు ఏం చేసుకుంటాం? తుడుచుకుంటాం, కడుక్కుంటాం. చేతులకు మట్టి అయితే తుడుచుకుంటాం. బట్టలు ఎప్పుడు శుద్ధి చేసుకున్నట్లుగా ఎవ్రీ డే మనం క్లెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఎవ్రీడే ప్రక్రియ. ఇంకా చూస్తే వి మస్ట్ బి ఒబీడియంట్ టు హిస్ వర్డ్. విధేయులుగా జీవించడం మనం అలవాటు చేసుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49-50 చదువుదాం ఒకసారి. తన శిష్యుల వైపు చేయి చాచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున. ఎవరు ఆయన సహోదరులు? ఆయన కుటుంబం సభ్యులు ఎవరు? గుర్తేంటి? నా పరలోకపు తండ్రి చిత్త ప్రకారము చేయు వీరే నా సహోదరులు. ఆయన కుమారులు, దేవుని కుమారులు అంటే యేసుక్రీస్తు సహోదరులు మనం. వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ రియల్లీ ద చైల్డ్ ఆఫ్ గాడ్? ఒక అన్యుడు వినడు నా మాట నా కుమారుడు వింటాడు. బయటోడు ఎందుకు వినాలి? అవునా కదా? పాయింట్ క్యాచ్ చేశారా? బయటోడికి ఏం పని? హీ డజంట్ కేర్. వాట్ ఈస్ ద యూ మస్ట్ ప్రూవ్ దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్. వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ అది కదా. 1 Peter 1:14-16 కూడా చూద్దాం దయచేసి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై
మీ పూర్వపు అజ్ఞాన దశలో పిల్లలకు గుర్తేంటి ఇక్కడ? విధేయత. నువ్వు దేవుని కుమారుడు రుజువేంటి ప్రియులారా? మనలో ఈ విధేయత కనపడుతుంది. ఆయన బిడ్డలు ఆయన మాట వింటారని నమ్మకం ఆయనకు ఉంది. అండ్ ఇఫ్ యు ఆర్ ద రియల్ సన్స్ ఆఫ్ గాడ్, నువ్వు సమాధానం కోసం వెంటాడుతావు. సమాధాన పుత్రులం. యేసుప్రభు వారు పీస్ మేకర్. ఆయనే పీస్. మనము దేవునితో సమాధానంలో ఉంటాము, ఇతరులతో కూడా సమాధానంతో నడుస్తాం. ఇది చాలా మెచ్యూరిటీకి సంబంధించిన విషయం ఇది కదా. మత్తయి సువార్త 5:9 అదేగా రాయబడింది. అలాగే రోమ 14:19 కూడా. మత్తయి 5:9 చూడండి ఒకసారి. తెలిసిన స్క్రిప్చర్, వెరీ ఫేమిలియర్ స్క్రిప్చర్. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అదండి. చూడండి ఎన్ని టెస్ట్లు ఉన్నాయో, సింపుల్ లిట్మస్ టెస్ట్లు ఇవన్నీ కూడా. ఆయన బిడ్డలుగా ఆయన బీజం కలిగిన మనలో రెండు స్పష్టంగా కనిపించే వాళ్ళు విషయాలు ఏంటంటే, ఆయన బిడ్డలు, బికాస్ వీఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్, యు విల్ నాట్ కమిట్ సిన్. నువ్వు పాపము జోలు పోవు, పాపంలో కంటిన్యూ అవలం, స్టంబుల్ అవడం వేరు, స్లిప్ అవడం వేరు, బట్ యు విల్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్. రెండవది, నీ సహోదరుని పట్ల నీకు ప్రేమ కలిగి ఉంటావు, ప్రేమలో నడుచుకుంటావు. ఈ రెండు స్పష్టమైన లక్షణం దేవుని బిడ్డలకి. ఇది 1 యోహానులో క్లియర్ గా మనం చూస్తాం. నేను ఆ స్క్రిప్చర్స్ డీటెయిల్స్ వెళ్ళను కానీ గలేషియన్స్ లో ఉన్న వచనం చూద్దాం. 5:13 ఫస్ట్, అలాగే 1 యోహాను 3:18 కూడా చూద్దాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఈ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండండి. మన ఫ్రీడము ఎప్పుడు కూడా యాక్చువల్ గా దేంతో ముడిపడింది అంటే, క్రీస్తుకి దాసులుగా ఉంటేనే రియల్ ఫ్రీడమ్. నా ఫ్రీడము క్రీస్తుతో సంబంధంలో ఉంటుంది. మై రియల్ ఫ్రీడమ్ ఈస్ వెన్ ఐఎమ్ ఎన్స్లేవ్డ్ టు జీసస్ క్రైస్ట్ అన్నమాట. లేకపోతే నిజమైన ఫ్రీడమ్ కాదు. ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. 1 యోహాను ఓపెన్ చేసేద్దామా? 3:18 ఒకసారి, లేకపోతే 1 పీటర్ 4:8 చూద్దాం ఒక మాట. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల అప్పుడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. ప్రైజ్ గాడ్. చూడండి, దేవుని యొక్క బిడ్డల్లో బాధ్యత ఇది. మనం ఇలాగ నడవటానికి పిలువబడ్డాం. ఆయన పిల్లలుగా పిలువబడితే, అండ్ క్లియర్ గా బైబిల్ సెలస్ యు మస్ట్ బి కేర్ఫుల్. మన సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ మనము వెలుగులో నడవాల్సిన బాధ్యత ఉంది. 1 తెస్స 5:5-6 వచనాలండి. బికాస్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. లోకం మనకి ఇదిగో వీరు దేవుని బిడ్డలని ఒక ముద్ర ఉంది మనకి. చదవండి. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు. మత్తులైన వారు రాత్రిపూట వాళ్ళు నిద్రపోతారు. ఎలా ఉంటారు వాళ్ళు? చూడండి, రాత్రిపూట నిద్రపోయే వాళ్ళు లుంగి కట్టుకొని, ఆ లుంగి ఊడిపోయి ఉంటది సగం, చింపిరి చుట్టేసుకొని, చూడడానికి భయంకరంగా ఉంటుంది పరిస్థితి. చూడగా అర్థమవుతుంది. కానీ షార్ప్ గా ఉండమని బైబిల్ సెలవిస్తాను. ఓకే, లైట్ లో డే టైం మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంత షార్ప్ గా రెడీ అవుతారు. క్రీస్తులో షార్ప్ గా ఉండమని. చదవండి, కంటిన్యూ చేయండి. కావున మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము. బేసికల్ ఇక్కడ మత్తు అంటే పదం ఏంటంటే ఇండల్జ్ అవ్వటం. మత్తు ఎప్పుడు వస్తుంది? జనరల్ గా ఒక చిన్న సిప్ తాగితే వాడు కానీ మత్తు వస్తుందా? మత్తు వచ్చే అంతగా అంటే అర్థమైంది. ఏదైనా కానీ నువ్వు అందులో ఇండల్జ్ అవ్వద్దు. ఇండల్జ్ అంటే మునిగిపోవద్దు అందులో అని. ఉదయం మనం చూస్తున్నాం కదా, నీకు నీళ్ళు కావాలి తీసుకో, ఒక కప్పు దోషలతో తీసుకో అంతే. అందుకని అక్కడే మోకాల్లోనే మునిగిపోయేంత వద్దు అనేసి. లోకాన్ని మనం వాడుకోవాలి అవసరమైతే. ఎందుకంటే మన లోకంలో ఉన్నాము కనుక ఫుడ్, షెల్టరు, బట్టలు, షాపింగ్ ఇవన్నీ ఎంతో కొంత అవసరమే. బట్ వీఆర్ నాట్ టోటల్లీ ఇమర్స్డ్ ఇన్ దాట్. ఓకే, దేవుని బిడ్డలుగా. సో క్విక్ గా మనం వెలుగులో నడవటం గురించి, చెడుని విసర్జించటము, తర్వాత మనం పరిశుద్ధపరచుకుని డైలీ వాక్ అండ్ ఒబీడియంట్ లైఫ్ గురించి చూసాము.
అండ్ దేవుని బిడ్డలుగా సమాధాన పుత్రులుగా ఉండటము, అండ్ వాకింగ్ ఇన్ లవ్ దేవుని బిడ్డలుగా, అండ్ పగటి వారం వలె మొత్తం చదివేశారా 6th వరకు? మొదటి 5:6 వచ్చి కూడా చదివారా? యా. సో దేవుని వెలుగు సంబంధులుగా మనము పిలిచాము. దత్తపుత్రులుగా ఉండడం అంటే ఇది ప్రియులారా. ఆయన బిడ్డలుగా ఉండే బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఇవి. ఆయన బిడ్డలుగా ఉండి బెగ్గర్స్ లాగా ఉండకూడదు. ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన బిడ్డలుగా అదే హుందాతనం ఉండాలి. అదే, అందుకే మీ పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకుంటూ కొలస్సీ పత్రిక చూస్తాం. లివ్ లైక్ దాట్. అర్థమవుతుందా? అంత హుందాతనం మనము కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. ఐ క్విక్లీ ఫినిష్ అనదర్ థాట్. క్రీస్తులో ఐక్యత గురించి చాలా సింపుల్ విషయమే, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ హోలియెస్ట్, లేకపోతే ఏమంటాము, అతి శ్రేష్టమైన అండర్స్టాండింగ్స్ లో, బోధనలో ఇదొకటి, యునైటెడ్ విత్ క్రైస్ట్ అనేది. ఓకే, నేను అది కొద్ది విషయాలే ఉన్నాయి, నేను ఐ క్లోజ్ విత్ దాట్. అతి శ్రేష్టమైన విషయం అని చెప్పుకున్నాం కదా. ఇట్ షోస్ ఎ రిలేషన్షిప్, ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ యేసుక్రీస్తుతో. భార్యాభర్తలు ఏక శరీరం అంటే యేసుతో ఉన్నవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. ఇన్సెపరబుల్ అనమాట, రెండుగా చూడట్లేదు. ఆయన శిరస్సు, నేను ఆయనకి శరీరం. ఇన్సెపరబుల్. శిరస్సు వేరు, బాడీ వేరుగా ఉండడం అసాధ్యం కదా. ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ గురించి, వన్నెస్ గురించి మాట్లాడే బోధ ఇది. చాలా చాలా అద్భుతమైన విషయం మనం అర్థం చేసుకుంటే గనక. ఇందులో నాకు ఒక సెక్యూరిటీ కనపడుతుంది, ధైర్యం ఉంటుంది నాకు. యేసు ప్రభువారు నా తండ్రి అయితే, నా శిరస్సు అయితే, నా మాస్టర్ అయితే, ఇఫ్ ఈజ్ మై క్యాప్టెన్, ఇఫ్ ఈజ్ మై హస్బెండ్, నేను విడిచిపెట్టబడతానా? నో. ఆయన నా ప్రతి పరిస్థితులు నాతో కూడా ఉన్నాడు. ఒక భద్రత అనమాట. ఇది మనం అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ పాయింట్, దేవుని విశ్వాసం ఉంచిన మనము విశ్వాసులు అని పిలువబడితే మనం అందరం కూడా క్రీస్తులో ఉన్నాము. మీరు సెర్చ్ చేయండి, ఇన్ క్రైస్ట్ అన్న పదం పౌలు ఎన్ని 100 సార్లు రాస్తుంటాడు మరి ఆయన లెటర్స్ లో కదా. ఫ్రీక్వెంట్ గా ఆయన రాసే పదం ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్. వీఆర్ సో సెక్యూర్డ్, సో ప్రిజర్వ్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు వెలుపట్లేం, క్రీస్తు లోపల ఉన్నాం. వచ్చిన స్క్రిప్చర్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్క్రిప్చర్ చూసుకుందాం మనం అథెంటికేట్ చేయడానికి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాం. వీఆర్ ఇన్ క్రైస్ట్. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రైజ్ గాడ్. మీ జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. క్రీస్తు ఎట్లా అంటే గోద్రేజ్ లాకర్ లాగా అనమాట. తెలుసా గోద్రేజ్ ఎందుకు అంత ఫేమస్ అయిందో మీకు స్టోరీ తెలుసా? ఎ వెరీ లాంగ్ టైమ్ అగో అంట, ముంబైలో ఒక బ్యాంక్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. పెద్ద బ్యాంక్ అంటది, చాలా పెద్ద కార్పొరేట్ ఆఫీస్ ఉందంట అక్కడ. అయితే పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో మొత్తం కాలిపోయినాయి అంట, ఫైల్స్, డబ్బులు, ఎవ్రీథింగ్. కానీ ఒకే ఒక బీరువా మాత్రం, ఆ బీరువాలో ఉన్నాయి మాత్రం కాలేదంట. ఆ బీరువా గోద్రేజ్ అంట. అట్లా అది చాలా పాపులర్ అయిపోయింది. అప్పటి నుంచి గోద్రేజ్ అనే పేరు ఫుల్ పాపులర్ అయిపోయింది అనమాట. అంటే గోద్రేజ్ లో ఏదున్నా కానీ చాలా సేఫ్టీ అన్నట్లుగా. సో దీని గోద్రేజ్ తో దీన్ని పోల్చట్లేదు కానీ జస్ట్ ఫర్ ద ఫన్ సేక్. మన జీవం క్రీస్తులో భద్రపరచబడి ఉంది, సీల్డ్ అనమాట. నిన్ను ముడితే ఎవరిని యాక్చువల్ ముట్టాలి? క్రీస్తును ముడితేనే నిన్ను ముట్టినట్లు లెక్క. ఒకటి. అయితే క్రైస్తు కూడా నాలో ఉన్నాడు. నేను క్రీస్తులో ఉండమే కాదు, క్రీస్తు నాలో ఉన్నాడు. కొలస్సీ 1:27 చూద్దాం. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క ఐశ్వర్యం ఎట్టిదో అనగా ఏంట ఆ యొక్క మర్మము ఏంటంటే, మర్మము క్రీస్తు, మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ. చాలా. మీ అందున్న క్రీస్తు మనలో ఉన్నాడు. ఇన్ క్రైస్ట్ అనేది కామన్ మనకు తెలుసు, బట్ క్రైస్ట్ ఇన్ మీ ఆల్సో. నా ఎందు మీరు, మీ అందు నేను అన్నట్టుగా వన్నెస్. ఓకే, ఇంకా మనము ముందుకు వెళ్ళిపోదాం. ఒక్కొక్క స్క్రిప్చర్ చూసుకుంటూ వెళ్దాం. క్రీస్తులో దైవత్వము చాలా అమేజింగ్ స్టేట్మెంట్ మీ ముందుకు తీసుకురానా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం క్లియర్ గా. ఏలయనగా
దేవత్వము యొక్క చూడండి కేర్ఫుల్ గా, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు క్రీస్తులో నివసించున్నది అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. ఓకే, తర్వాత మరియు ఆయన యందు మీరును సంపూర్ణై ఉన్నారు. అసలు ఏంటది? అసలు ఎప్పుడు ఆలోచించారా? నేను చూసినప్పుడు మైండ్ పోయింది నాకు అసలు. కానీ క్రైస్ట్ లో డైటీ దైవత్వం సంపూర్ణంగా నివసిస్తుందంట. అయితే అందులో నేను కూడా పరిపూర్ణుడిగా ఉన్నానంట. ఇండైరెక్ట్ గా ఏం చెప్తుంది ఆ వాక్యం? మనల్ని కూడా దైవములు అని చెప్తుంది. ఆయన దైవత్వంలో కూడా ఏకత్వం అన్నమాట. ఆయన సింహాసనం ఇవ్వటం అర్థం అదే కదా, కాదా? ఆయన సింహాసనము, ఆయన మహిమను నీకు నాకు ఇస్తున్నాడు దేవుడు. అందుకే క్రీస్తుకు దయ్యాలు భయపడితే లోబడితే నీకు కూడా లోబడితే భయపడతాయి. క్రీస్తుకి రోగాలు భయపడి పారిపోతే నీకు కూడా రోగాలు భయపడి పారిపోతాయి. రైహార్డ్ బాంకే అంటాడు, నువ్వు బయలుదేరి వస్తుంటే అక్కడున్న దయ్యాలు అనుకుంటే అమ్మో వీడి క్రీస్తు బిడ్డ సుమి అని పారిపోతాను నేను నుంచి. క్రీస్తు ఏమి చేశాడు? క్రీస్తుకున్న పొజిషన్ ఏంటో నీ పొజిషన్ నా పొజిషన్ అదే. క్రీస్తుకి ఏ మహిమ అయితే ఉందో అదే మహిమను ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. క్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణత ఎఫెసీలో చూస్తాం మనం. అదే సమానమైన సంపూర్ణత నీకు నాకు ఇవ్వాలని తండ్రి ఇష్టపడుతున్నాడు. అసలు ఈ వచ్చాను మీరు మరలా టేక్ టైమ్ అండ్ మెడిటేట్. సో అమేజింగ్ అన్నమాట. అండ్ ఇంకొక చూద్దాం, కొలస్సీ 3:4 మనకు జీవమై ఉన్న క్రీస్తు, మనకు జీవమై ఉన్న క్రీస్తు, క్రీస్తే నా జీవము. ఇదంతా ఏంటి? ఏ సబ్ హెడ్ లో చెప్తున్నాను ఇవన్నీ? క్రీస్తులో ఏకత్వం గురించి మాట్లాడుతున్నా. క్రైస్ట్ ఇన్ మీ ఈజ్ మై లైఫ్. ఓకే, ఇంకా చూస్తే క్రీస్తుతో నేను సిలువ వేయబడి ఉన్నాను. గలతీ 2:20 సిలువ వేయబడి క్రీస్తుతో నేను మరణించి ఉన్నాను. ఓకే, ఆయనతో మరణించిన రోమ 6:8-9. తర్వాత క్రీస్తుతో పాతి పెట్టబడ్డాను. చూడండి, క్రీస్తుతో ఐడెంటిఫికేషన్ ఇదంతా కూడా. క్రీస్తుతో పాటు సిలువ వేయబడి నేను క్రీస్తుతో పాటు మరణించాను. మరణించిన క్రీస్తుతో పాటు నేను బరీ చేయబడ్డాను. అండ్ క్రీస్తుతో పాటు నేను పాతి పెట్టబడ్డాను. ఓకే, 6:3 క్రీస్తు లేపబడ్డాను, మరలా రోజ్ బ్యాక్ క్రీస్తుతో పాటు. ఎఫెసీ 2:4-6 వరకు చూద్దాం. అనుకోవచ్చు లేకపోతే కొలస్సీ 3:1 కూడా చదవచ్చు. క్రీస్తుతో నేను మరలా రైజ్డ్ అప్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వాటిని చాలండి. అండ్ క్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? హీఈస్ అసెండెడ్, హీ వెంట్ బ్యాక్. ఆయనతో పాటు మనం పరలోకానికి అసెండ్ అయ్యి ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చున్నాము. ఎఫెసీ 2:7, ఎఫెసీ 2:7. క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టే పొజిషనల్లీ వి ఆర్ ఆన్ ద థ్రోన్. అందుకే బైబిల్ అంటుంది యు ఆర్ కాల్డ్ లిటిల్ గాడ్స్ అనేసి. మీరు దైవములని బైబిల్ కూడా చెప్పట్లేదా? అసలు మైండ్ ఏమంటాము, బాగ్లింగ్ ట్రూత్స్ ఎక్కడ మనకు అర్థం కావు. మనకి ఇవ్వబడిన విలువ, పొజిషన్, మన కోసం ప్రభు ఏమి చేశాడో, ఇంత గొప్ప కార్యం ప్రభు చేస్తే మనం ఎలా జీవించాలి ప్రియులారా? ఎంత బాధ్యత తీసుకోవాలి, ఎంత కమిట్మెంట్ ఆయన పట్ల మనం చూపించి, ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి, ఎంత రెవరెన్షియల్ ఫియర్ తో మనం జీవించాలి. సో ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ దట్ థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ అన్నమాట టువర్డ్స్ గాడ్. సో క్రీస్తు నేను వేరు కాదు, ఒకటే. నా దేహం ఆయన కొరకు, ఆయన నా కొరకు. ఒక భార్య భర్త కొరకు మాత్రమే, భర్త భార్య కొరకు మాత్రమే ఒక రిలేషన్షిప్ ఉంది. భార్యకి తప్ప భర్త మీద వేరే వాళ్ళకి అధికారం లేదు. అలాగే ఆ భార్య మీద భర్తకి తప్ప వేరే వాళ్ళకి అధికారం లేదని బైబిల్ సెలవిస్తాం. నీ మీద క్రీస్తుకు తప్ప వేరే వాళ్ళకి అధికారం లేదు. అంటే మై బాడీ, మై టైం, మై హోల్ బీయింగ్ కూడా ఇట్ ఈస్ ఫర్ క్రైస్ట్. I live for Christ. I am committed. I am devoted. I surrender my life. నేను ముందే చెప్పాను మీకు, మార్కెట్లో, స్లేవ్ మార్కెట్లో, సిన్ మార్కెట్లో నేను అమ్మబడి ఉన్న నన్ను, అది నాకు యజమానుడిగా ఉన్నాడు. మరణానికి, పాపానికి, లోకానికి, పాపానికి నేను దాసుడిగా ఉన్న నన్ను క్రీస్తు వారు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అంటే ఏంటి? నా యజమానుడు ఎవరు ఇప్పుడు? జీసస్ క్రైస్ట్ ఈజ్ మై ఓనర్. నా యజమానుడు మారాడు.
ఈ యజమాని నేను ప్రేమించి నేను ఇప్పుడు ఆయన్ని సేవిస్తాను. ఆయన యజమానుడే కాదు, ఆయన నాకు అన్న, నాకు తండ్రిగా కూడా, ఇటర్నల్ ఫాదర్ కూడా. సో ఎంత గొప్ప కార్యం అండి, క్రీస్తుతో మనం ఏకమై ఉన్నాం అన్నది అర్థం చేసుకుంటే. దేనికన్నా నేను భయపడాల్సిన అవసరం ఉందా ఈరోజు? దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి సైతం వెలితీన వాడు ఆయనతో పాటు నీకు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు? ఖచ్చితంగా మన జీవితంలో మన ప్రతి పరిస్థితిలో ఆయన చాలిన దేవుడిగా మనకున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల నాయన, ఇదిగో మేము నీ దత్తపుత్రులుగా, దత్తపుత్రికలుగా మీరు మమ్మల్ని స్వీకరించారు. నీ కుమారుని ఆత్మను మీరు మాకు ఇచ్చారు. మరలా మేము భయపడుటకు నాయనా దాస్యపు ఆత్మను మేము పొందలేదు నాయనా. యు హావ్ గివెన్ us యువర్ పొజిషన్, యువర్ ఫర్ ది ఇన్హెరిటెన్స్, యువర్ థ్రోన్, యువర్ గ్లోరీ అండ్ ఎవ్రీథింగ్. ఓ గాడ్, నీ కుమారుని స్వాస్థ్యము, నీ ప్రియుని సకల విధములైన ఆస్తిపాస్తులు, ఆయన రిచెస్ మొత్తము మీరు మాకు పంచిపెట్టారు. నీకు స్తోత్రాలు. నీ కుమారునితో సమానుడిగా మమ్మల్ని చేశారు అయ్యా. మేము మా ఊహకి మిక్కిలి గొప్ప విషయం. మేము దీన్ని కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నాం. నమ్మలేనంత గొప్ప సత్యాలు నాయన ఇవి. దయచేసి ఇవి మా హృదయాల్లో అయ్యా మీరు ఎస్టాబ్లిష్ చేయమని వేడుకుంటున్నాను. క్రీస్తుతో మేము ఏకమైన అనుభవం నాయన. అందుకే నీ బల యొద్ద మేము ధైర్యంగా వచ్చి ఆ బలలో పాలు పొందగలుగుతున్నాం. నా తండ్రి, వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ అండ్ ఆనర్ ఇట్ ఈస్, ఓ గాడ్, అండ్ వాట్ రెస్పాన్సిబిలిటీస్ వీ హ్యావ్. ఎంత బాధ్యతను, ఎటువంటి భయాన్ని అయా, ఎటువంటి బాధ్యతను మేము కలిగి ఉన్నామో కూడా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ భూమి మీద ఉన్నప్పుడు మేము జాగరూకులమైన ఆయన పిలువబడిన పిలుపుకు తగినట్లుగా యోగ్యమైన రీతిలో మేము జీవించడానికి కూడా మాకు తండ్రి మాకు సహాయం దయచేయండి. మీ యందు భయభక్తులు మాకు పుట్టించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకున్నామని సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.